ఆయనకి దయ లేకపోతే మనం చేసిన తప్పులే ఆయన లెక్క పెట్టవలసి వచ్చిందనుకోండి, నిజంగా ఆయన మనల్ని క్షమించవచ్చా? మనకైతే కంచాలు కావాలి, మనకైతే విస్తళ్ళు కావాలి. దేవుడికి నైవేద్యం పెట్టవలసి వస్తే కోతి పీకు తిన్నట్టు తినమని కొబ్బరికాయ కొట్టి చిప్పలు అక్కడ పెట్టచ్చు. నేను మన్నింపబడిదను గాక. నాకు కొబ్బరి పెట్టాలని మీరు అనుకున్నారనుకోండి, కాస్త కొబ్బరి తినాలని ఉందో రాఘవేంద్రరావు, కొబ్బరి బెల్లం తినాలనుంది అంటే వెంటనే ఓ కొబ్బరికాయ తెచ్చి డామ్ అని కొట్టి ఓ చిప్ప ఓ బెల్లం ముక్క అక్కడ పెడతాడా? కొబ్బరి ఎంతో జాగ్రత్తగా కోరి, అందులో బెల్లం గడ్డ అయితే మళ్ళీ తీపి అన్ని వైపులకే వెళ్ళదని బెల్లం కూడా కోరి తురిమి దాన్ని అంతటినీ కొబ్బరి మీద చల్లి, ఇంకా వీలైతే ఓ చెంచా వేసి ఓ గిన్నెలో పెట్టి ఎక్కడ కఠినమైన పొట్టు లేకుండా చూసి తెచ్చి నాకు పెడతాడు. నేను తినాలనుకుంటే అంత జాగ్రత్త. భగవంతుడికి పెట్టవలసి వస్తే మాత్రం అక్కడే నేల మీద పెట్టేయచ్చు. కనీసం పళ్ళెంలో కూడా పెట్టక్కర్లేదు. ఓ 2 అరటిపళ్ళు నైవేద్యం పెట్టవలసి వచ్చిందనుకోండి, ఆయన ఉన్న రాతి పలక ఏది ఉంటుందో దాని మీదే పెట్టి నైవేద్యం పెట్టేయచ్చు. నా బోటిగాడు, నేను ఎవరిని ఉద్దేశించి అట్టలా. నేను తినాలంటే పళ్ళేలు కావాలి. ఉండవా నైవేద్యానికి పళ్ళేలు? అంటే ఉన్నది శిల కాదు శివుడు, ఉన్నది శిల కాదు పరమాత్మ అన్న భావన ఉందనుకోండి, అప్పుడు పెట్టే విధానం వేరుగా ఉంటుంది, చేసే విధానం వేరుగా ఉంటుంది. అది మనం ఏం చేసినా పర్వాలేదు, ఏం చేయదు అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకలా ఉంటుంది. ఆయన దయాళు. అందుకే ఏది చెయ్యండి, పోన్లేరా నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి కొబ్బరికాయ తెచ్చావు, పగలగొట్టావు, ఇచ్చావు, నేను చెప్ప వదిలేసి కొబ్బరి నేను తింటాను, వాడు ఆ కోటేశ్వరరావు అలాగే మాట్లాడతాడు, పట్టించుకోకండి, నేను తీసుకుంటాను కదా అని ఆయన తీసుకుంటున్నాడు మహానుభావుడు. నేనంటే ఏదో తొందరపడి ఇలా కొంచెం కఠినంగా అన్నాను, కానీ ఆయన అలా అనకపోవడం బట్టే కదా మనం అంత స్వతంత్రంగా పెట్టగలుగుతున్నామని చెప్పాలి విని. కాబట్టి అంతటి దయాశాలి పరమాత్మ. అందుకన్నాడు, శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పసరు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇంకా నేను ఆ పద్యానికి అర్థం చెప్పవలసిన అవసరం ఏంటి, మీకే అర్థమైపోయి ఉంటుంది. అంతటి కరుణామూర్తి భగవంతుడు.